పిల్లలు, మనము ఈరోజు ఇంకొక మంచి కథ చెప్పుకుందామర్రా. ఈరోజు కథ పేరేంటో తెలుసా? తెలివైన మేక. ఒకసారి మేకల కాపరి మేకలన్నీ తీసుకొని వాటి ఆహారం తినడం గురించి వెళుతూ ఉంటాడు. ముందుకి వెళుతుంటే ఒక చెట్టు కింద మేకల కాపరి కూర్చొని మేకలకి ఆహారానికి వదిలేస్తాడు. అందులో ఒక చిన్న మేకపిల్ల ఉంటుంది. ఆ మేకపిల్ల ఆకులనవి తింటూ తింటూ దారి కూడా చూసుకోకుండా ఈ మేకలను మిగతా వాటిలన్నీ వదిలి అది దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ సంగతి కూడా అది గ్రహించలేకపోతుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక నక్క ఈ మేకను తినడం గురించి మెల్లిమెల్లిగా వస్తూ వస్తూ ఒక్కసారిగా దాని మీదకి దూకపోతుంది. ఒక్కసారిగా నక్క తన మీదకు రావడము మేకపిల్ల చూసి భయపడి అలాగే ఉండిపోతుంది. తర్వాత మెల్లిగా ఆలోచించి ఇలా అంటుంది, చూడు నక్క బావా, నాకింకా ఆహారం సరిపోలేదు, నేను ఇంకా తినాలి. నేను కడుపు నిండా తిన్న తర్వాత నువ్వు నన్ను తింటే నీకు ఇంకా బాగా ఉంటుంది అని చెప్పి మేకపిల్ల నక్కతో అంటుంది. నక్క సరే అని చెప్పి కొంతసేపు పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా కొంతసేపు జరుగుతూ ఉండగా మళ్ళీ నక్క మేక దగ్గరికి వస్తుంది. మేకకి ఇప్పుడేం చెయ్యాలా అని చెప్పి ఆలోచించి ఇలా అంటుంది, నక్క బావా, నేను తిన్న ఆహారము జీర్ణమయ్యి చక్కగా ఉంటే నువ్వు తిన్నావనుకో, నీకు వెంటనే అది అజీర్ణమైపోతుంది అని చెప్పి అనగానే సరే అని చెప్పి మళ్ళీ నక్క పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంతసేపటికి నక్కకి చాలా ఆకలి వేసేస్తుంది. వేసి మేక దగ్గరకు వస్తుంది. రాగానే మేకకి ఈసారి ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి ఇలా అంటుంది, నక్క బావా, నా మెడలో గంట ఉంది కదా, దాన్ని తీసి నువ్వు గంటని వాయిస్తూ ఉండు. నేనేమో తొందరగా జీర్ణం అవడం గురించి అటు ఇటు గెంతుతూ ఉంటాను అని చెప్పి మేకపిల్ల తెలివిగా నక్కతో అంటుంది. అనగానే ఆ గంటని మేకపిల్ల మెడలో ఉన్న గంటని తీసి గట్టిగా వాయిస్తూ ఉంటుందన్నమాట. ఈ శబ్దాలన్నీ దూరం నుంచి మేకల కాపరి విని వెంటనే తన దగ్గరున్న కర్రని పట్టుకొని కుక్కల్ని తీసుకొని అరుస్తూ వస్తూ ఉంటాడు. ఈ శబ్దాలన్నీ అరుపులన్నీ విన్న నక్క భయంతో తుర్రుమని పారిపోతుంది. ఈ విధంగా నక్క నుంచి మేకపిల్ల రక్షించుకుంటుంది తన ప్రాణాన్ని. చూసారా పిల్లలు, మన ఆపద వచ్చినప్పుడు భయపడకూడదు నాన్న, ఆపద నుంచి ఎలా గట్టుకాలా అని చెప్పి ఆలోచించి మనము సురక్షితంగా ఎలా రావాలా అని చెప్పి ఆలోచించి పనులు చేసుకోవాలన్నమాట. బాగుంది కదా. మనం రేపు మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందామర్రా. టాటా.